అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? ఎప్పటి లెక్కనే చాలా వార్తలు ఉన్నాయి చూసేటందుకు. ముందుగా హెడ్లైన్స్ చూసొద్దాం పారి. ఇలా నాయకునికి రావాలన్నట మంత్రి పదవి, అమ్మవారికి కొట్టిండ్రు 101 కొబ్బరికాయల్ని. భార్యకు లగ్గం చేసిండు ప్రియునితోని, చరిత్రలో నిలిచిపోతాడు ఈ పనితోని. బంగారం 40,000కే తులం, జనాలు ఇటువంటి మోసాల పట్ల పైలం. ఊర్లలో ఉన్న చిన్నపాటి లీడర్లు సర్పంచ్ పదవికి సూటు పెట్టి కూస్తున్నారు. ఇంకా కొందరు లీడర్లేమో ఎంపీటీసీలకు పోటీ పడాలని చూస్తున్నారు. ఇంకా కొందరేమో జెడ్పీటీసీకి సూటు పెడుతున్నారు. కొందరు జెడ్పీ చైర్మన్ కావాలని లెక్కలేసుకుంటున్నారు కదా. అయితే ఇప్పటికిప్పుడు 2-3 రోజుల్లో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటదని మాటలు వినపడుతున్నాయి కదా. దానికోసం కొందరు ఎమ్మెల్యేల అనుచరులు కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే కొట్టండ్రి 1 2 3 4 5 6 7 8 9 10. అమ్మయ్యా, ఇంకా ఉన్నాయి ఈ బస్తాల. కొట్టుండ్రి అన్న, కొట్టుండ్రే. అయ్యో అన్న, నువ్వు కొట్టిన కొబ్బరికాయ పగలలేదే, నువ్వు కొట్టు. కొట్టిండు. ఇక మీరు మళ్ళా షాల్ చేయండి అన్నలు. అబ్బర కొడుకో, అన్నలు మంచి ఊపు మీదనే ఉన్నారుగా. ఒక్క దెబ్బకే కొబ్బరికాయను 2 ముక్కలు చేసిండ్రు. ఇంతకు వీళ్ళు ఇంతగానో ఎందుకు కొబ్బరికాయలు కొట్టింది అర్థమైంది కదా. ఎస్, వీళ్ళ ఎమ్మెల్యే మురళీ నాయక్కు మంత్రి పదవి రావాలనని మా లీడర్ గొప్ప నాయకుడు, అంతకంటే మంచి మనసున్నోడు, సూపర్ డూపర్ లీడరు. ఏ శాఖను అప్పచెప్పినా అద్భుతంగా పనిచేస్తాడు. అందుకనే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని మా లీడర్కు అవకాశం కల్పించాలి, మంత్రి పదవి ఇవ్వాలనని మనసారా కోరుకుంటూ మానుకోట ముత్యాలమ్మ తల్లికి ఇట్లా పూజలు చేసిండ్రు, కొబ్బరికాయలు కొట్టిండ్రు. చెప్పవే అన్న. 50,000 పైచులకు మెజార్టీతో గెలాలని చెప్పి మేము మొక్కుకున్నాం. ఆ మొక్కు కూడా తీరింది. ఇవాళ మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాం. ఇది అసలు ముచ్చట. ఇన్నారులా ఇది వరకు మా లీడర్ ఎమ్మెల్యేగా గెలవాలి, గెలుసుడే కాదు 50,000 మెజారిటీ రావాలంటే బరాబరుగా వచ్చిందట. ఇప్పుడు కూడా అదే నమ్మకంతోని అమ్మకు ఇట్లా 101 కొబ్బరికాయలు కొట్టిండ్రు. కానీ మురళీ నాయక్ సార్ ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ గా అదుపోండ్రి. పదవి రావాలని ఇంత కష్టపడుతున్నారంటే పదవి వచ్చినాక ఇంకెంత వాళ్ళ సారు కోసం పనిచేస్తారో కదా. అట్లని సారు కూడా వీళ్ళని చిన్న చూపు ఏం చూడడనుకుంటా. అందుకనే ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారన్నట్టు. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి అనే టైటిల్ ఉన్నట్టే ఇప్పుడు నేను చెప్పబోయే వార్త టైటిల్ భార్య భర్త ఓ ప్రియుడు. టైటిల్ ఏంది అట్లున్నది అంటారా? స్టోరీ ఇంకా ఇంకా ఎరేటిగా ఉంటుంది. ఇంట్లో ట్విస్ట్ తెలిస్తే సినిమా కూడా పనికి రాదు అని అంటారు. ఆ రేంజ్లు ఉంటుంది. ఇంకా నేను ఇట్లానే చెప్పుడు కాదు కానీ డైరెక్ట్ చూసేయండి. ఇగో ఈమె ఈ ఎర్రంగేసుకున్న ఆయన భార్య, ఈ మెడల దండేసుకున్న ఈయననేమో ఈమె గారి ప్రియుడు. ట్విస్ట్ మామూలుగా లేదులే. ఆ కట్టుకున్న భర్తను మనసు పడ్డ ప్రియుణ్ణి ఇద్దరిని ఒక్క కాడికే తీసుకొచ్చేటట్టు చేసింది ఈమె. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత్ కబీర్ జిల్లాలో జరిగిన స్టోరీ ఇది. భర్త పేరు బబ్లు, ప్రియుని పేరు వికాస్, ఈమె పేరు రాధిక. అయితే ఉద్యోగం పని మీద బబ్లు భార్యకు దూరంగా ఉండేటోడట. సెలవులు ఉన్నప్పుడు ఇంటికి వచ్చేటోడట. 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ లోపే లోకల్లో ఉండే వికాస్ అనే ఈయనతోటి వికాసవంతమైన లవ్ స్టోరీ మొదలు పెట్టిందట ఈ మేడం గారు. ఈమెకి 2 పిల్లలు ఉన్నారు. పెళ్ళైందన్న ముచ్చట కూడా మరిచిపోయి 2 ప్రేమల మునిగిదేలిండ్రట. ఎంత చెప్పినా వినిపించుకోకపోయేసరికి చేసేదేం లేక గుండెను బండ చేసుకొని నలుగురు ఏమనుకుంటారో అన్న మాటను కూడా మరిచిపోయి ఇగో ఇట్లా ప్రియునికి భార్యకు దగ్గరుండి లగ్గం చేసిండు ఆ మహా గొప్ప భర్త బబ్లు. కాకపోతే 2 పిల్లల్ని ఈయన దగ్గరనే ఉంచుకుంటా అన్నాడట. సేమ్ సినిమా స్టోరీ లెక్కనే ఉన్నది ఇలా కథ. ఇంత గొప్ప భర్త ఈ దునియాలనే ఉంటాడో ఉండడో. ఇప్పటిదాకా ఎన్నో దానాలను చూసినాం గాని ఇట్లా భార్యనే ప్రియునికి దానం చేసిన భర్తను మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. చరిత్రలో మిగిలిపోతాడేమో అయినా. బగ్గ పైసలుండేది బలిసినోళ్ళ కాడ, లేకుంటే బ్యాంకులల్లా, లేకుంటే వైన్స్ దుకాణాలల్లా, లేకుంటే బార్లల్లా, ఆయన అట్లనే పెద్ద పెద్ద బంగారం షాపులల్లా. ఇక ఇది అందరికీ తెలిసిన ముచ్చటనే కదా. కాకపోతే గివ్విటితో పాటు ఇంకా పైసలు ఎప్పుడు గలగలం అనేటివి కూడా కొన్ని ఉంటాయి. అక్కడ అసలు పైసలు లేవనే ముచ్చటే ఉండదు. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ పైసలు వచ్చి గల్లబెట్టల వచ్చి చేరుతూనే ఉంటాయి. అందుకనే ఇక్కడ దొంగలు ఏం ఉపాయం చేసిండ్రంటే రైట్, 3 ముసుగు దొంగలు ఎంట్రీ అయ్యిండ్రు. వచ్చేటప్పుడే ఒకడు రాడ్డు పట్టుకొని బెదిరిస్తూ దూసుకురాగా ఒకడు తలుపు దగ్గరనే ఉన్నాడు.
ఇంకొకడు ఇటు దిక్కొచ్చిండు. వీడు చూడండి ఏకంగా డబ్బులు పెట్టే డెస్కుల్నే చేతులు పెట్టి సర్ది లోపటేసుకున్నాడో. వీనిది పనైతే అటు దిక్కు గోషిగాడేమో మంచిగా నిద్రపోయిన అన్నను గదమాయించి లేపిండు. ఇటొచ్చి ఎర్ర బ్యాగులున్న ఫోన్ పట్టిండ్రు. అరే వారి నిన్నేరా, పాపం నిద్ర లేచిన అన్నకు ఏం అర్థమైతలేదు. బయటికి పోదామని చూస్తుంటే మళ్ళా వెనుకకు మలిపి ఈయనే కూసోబెట్టిండ్రు. రాడ్డు తీసుకొని కొడతామని వార్నింగ్ ఇస్తున్నారు. కథం బయటికి వేయండ్రు పో. దగ్గర 4 లక్షలు ఎత్తుకపోయినరట. అనంతపురం జిల్లా ఉరవకొండ దగ్గరున్న ఒక పెట్రోల్ బంకుల ముచ్చటిది. మరి బయటి రాష్ట్రాల గ్యాంగ్ వాళ్ళో లేకుంటే ఇక్కడోళ్ళో తెలియదు గాని చూడబోతుంటే పెద్ద కంత్రిగాల లెక్కనే కొడుతున్నారు. ఇంకా విషయం ఏందంటే బయటున్న సీసీ కెమెరాలను వలగొట్టిండ్రట. పోలీసులు విచారణ చేస్తున్నారు. కానీ చూడుండ్రి ఏసొంటి బద్మాష్గాళ్ళు మోపైతున్నారో. ఎత్తు పొడుగు బాగానే ఉన్నారు. ఏదైనా పని చేసుకొని బతికితే ఏందిరా అయ్యా. ఛీ, బంగారం అమ్ముతామమ్మా, బంగారం అమ్ముతాం. బంగారం అమ్ముతామమ్మా, బంగారం అమ్ముతాం. అగ్గువ అగ్గువ అగ్గువ, మా దగ్గర దొరికినంత అగ్గువ ఈ దునియాలనే ఎక్కడా దొరకది. బంగారం అమ్ముతామమ్మా, బంగారం అమ్ముతాం. తులం 40,000. ఇక ఈ ముచ్చటినంగానే అబ్బా తులం బంగారానికి 40,000నట అని సంబరంతో నోరెల్ల పెట్టిండ్రే అనుకోండ్రి. ఖాతం గయా గుడ్ బై అనాల్సిందే. ₹1,00,000 తులం బంగారము 40,000కు అమ్ముతాం అన్నప్పుడే అర్థం కావాలి అది ఎంత పెద్ద మోసమో. అయితే ఇట్లాంటి మోసగాళ్ళు కొందరు ఈ నడమ తయారవుతున్నారు. తయారవుడేంది, ఇగో ఈ అన్న దగ్గరకు వచ్చి 40,000కే తులం బంగారం ఇస్తానన్నాడట. బంగారం ఉన్నది తక్కువ 40,000 ఇస్తాను చెప్పి అన్నది. నకిలీ బంగారం అని చెప్పి అనుమానం వచ్చి గోల్డ్ షాప్ అని ఫోన్ చేసి ఒక పీసీ చేయడం జరిగింది. ఫోన్ చేసి నకిలీ బంగారం అని చెప్పింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకపోయినరు. చూడండి ఈడ అమ్ముతానన్న బంగారం ఎట్లున్నదో. ఇనుప ముక్కల మీద బంగారం పూత పూసి ఇది బిస్కెట్ బంగారం అని నమ్మించుకుంటా 40,000 కోట అమ్ముతా అన్నాడట. అరే బయట చూస్తేనేమో బంగారం రేటు బగబగ మండుతున్నది. ఈయనేంది ఇంత తక్కువకు అమ్ముతున్నాడు, అసలు ఇది నిజమైన బంగారమేనా అని డౌట్ వచ్చి బంగారం పనిచేసేటైనకు ఒక ముక్క పంపినరట. ఇక చూసి ఆయన నకిలీదని చెప్పుడుతోటే పోలీసులకు అప్పచెప్పిండ్రు. సూర్యాపేట జిల్లా నెమ్మికలూరులో జరిగింది ఇది. ఈ దొంగోడు ఉత్తరప్రదేశ్ కు చెందినోడట. శ్రీనివాస్ అనే ఈ అన్న ఇంటికి పోయి ఇట్లా దొరికిపోయింది అన్నట్టు. ఇప్పుడు కానీ పబ్లిక్ చూస్తున్నారా, అసలే లగ్గాల సీజను, బంగారం కొనే పని ఉంటుంది మీకు, ఎట్లా తక్కువలో వస్తున్నది కదా అని ఆశపడ్డారు అనుకోండి, అటెంక మోసపోవాల్సి వస్తుంది. అందుకే ఇట్లాంటి బద్మాష్ బట్టేవాజి గాలని అస్సలు నమ్మకుండ్రి, సరేనా? ఇట్లా బంగారం అమ్ముతామని ఎవరన్నా వస్తే పోలీసులకు పట్టిండ్రి చక్కగా. కరెంటు బిల్లు మీ ఇంటికి ఎక్కువ వస్తున్నదా? వచ్చిన బిల్లును మీరు కట్టుకోలేకపోతున్నారా? అలా కట్టకపోతే వైరు వీకేస్తాం అని కరెంటోళ్ళు బెదిరిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే వార్తను నీకోసం తీసుకొచ్చినాం, చూడుండ్రి. మంచిగా గమనించుండ్రి ఏం జరుగుతున్నదో. ఈడ మూకుడు తీసుకొచ్చి ఆ ఇనుప స్టాండ్ మీద పెట్టంగానే మోటార్ ఆన్ అవుతున్నది, మళ్ళీ అది దియంగానే ఆఫ్ అవుతున్నది. అంటే సేమ్ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసినట్టే అవుతున్నది అన్నట్టు మూకుడుతోటి. ఇగో ఇట్లా మూకుట్ల సిల్వర్ ఫాయిల్ లాంటిది ఒకటి అతికిచ్చి ఇనుప స్టాండ్ మీద దాన్ని పెట్టి పైన ఒక హోల్డర్ కు బల్బు పెట్టి దాన్ని కట్టి దాని వైర్ ని స్విచ్ బోర్డుకు కనెక్ట్ చేసిండు. కథం ఇక సోలార్ సిస్టమ్ తోని పైన ఉన్న బల్బు కరెంటును మొత్తం గుంజుకొని స్విచ్ బోర్డులకు పాస్ చేస్తుంటే ఇటు లైట్ వెలుగుతున్నది, అటు మోటార్ ఆన్ అవుతున్నది అన్నట్టు. తమిళనాడు తమ్ముంది అంది తిరుగుతున్నది ఇంటర్నెట్ లో ఇప్పుడు ఈ వీడియో. వారెవ్వా ఏమన్నా తెలివా తమ్ముడు, అబ్బబ్బబ్బబ్బా ఇంత చిన్న లాజిక్ తెలియక ఉత్తగా వేలు ఖర్చు పెడుతున్నాం కదా కరెంటు బిల్లుకు నెల అనుకుంటున్నారు కదా. మరి ఇది ఎంతవరకు నిజమో, నిజంగా అట్లా పని చేస్తుందో లేదో తెలియదు కానీ కామెంట్లు అయితే తీరులో వస్తున్నాయి ఈ వీడియో కింద. కొంచెం అన్న ఉండాలి ఇది నమ్మేటందుకు. ఉత్తగా మూకుడుకు ఫాయిల్ పెట్టి బల్బు పెట్టి వైర్లు గుంజంగానే కరెంటు పుడుతుందా? అంటే ఇక సూర్యశక్తిని పవర్ గా కన్వర్ట్ చేసే మిషన్ ఏం ఉండదా? బల్బు దానంతటా అదే గుంజుకున్నదా కరెంట్ లెక్క మార్చుకొని? ఏదో జిమ్మిక్కు చేసి వీడియో పెట్టిండు. ఈయన మూకుడు పెట్టంగానే పక్కకున్న లెవెల్ స్విచ్ ఆన్ చేస్తున్నట్టున్నారు, అటు లైట్ ఇటు మోటార్ ఆన్ అవుతున్నది. గంతే. ఏది నమ్మాలో ఏది నమ్మద్దో తెలియదు జనాలకు అంటున్నారు కొంతమంది. కానీ ఏమో నిజమేందో ఎవరికి ఎరుక. సోషల్ మీడియా నమ్ముకుంటే ఇట్లనే ఉంటది. మరి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు పాడై. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.